నిజమే. మనం కూడా చాలా పర్యాయాలు దేవుడిని ఏం చేస్తామంటే, ఆయన కూడా మనలాంటి వాడే అని మనం తలస్తూ ఉంటాం. ఆయన ఎన్నటెన్నటికీ మనలాంటి వాడు కాదండి. గాడ్ ఈజ్ గాడ్. ఆయన గూర్చిన లక్షణాలు చూస్తే ఆయన అపరిమితుడు. దేవుడు అంటే పరిమితి లేనటువంటి వాడు, అనంతుడు, ఇన్ఫినిటీ అని మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం. అన్ని విషయాల్లో కూడా ఆయన అనంతుడే అండి. అందుకే మరి ఆయన గూర్చి ఎవ్వరు కూడా వివరించలేరు. ఆయన చెప్తేనే గానీ మనకు ఆయన విషయాలు మనకు తెలీదు. ఆయన ఎక్కడున్నాడు అనేది అపోస్తలుడైనటువంటి పౌలు తన పత్రికలో రాస్తూ, దేవుడు అంటే రవికోటి తేజుడు అంటూ వర్ణిస్తూ, ఎవరునూ సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే నివసించుచు అమరత్వము కలిగిన వాడు అంటూ ఆయన గురించి